ముల్లోకాలను శాసించే ఆ మహాదేవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు చేతిలో పుర్రె పట్టుకుని దిగంబరుడై భిక్షగాడిగా ఎందుకు తిరిగాడో మీకు తెలుసా? ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు తన 5 తలల పట్ల సృష్టికర్త అన్న అహంకారంతో శివుణ్ణి అవమానించాడు. అప్పుడు కోపంతో రగిలిపోయిన శివుడు భీకరమైన కాలభైరవ రూపం దాల్చి బ్రహ్మ 5వ తలను ఖండించాడు. కానీ ఆ క్షణమే ఒక వింత జరిగింది. తెగిపడిన బ్రహ్మ కపాలం శివుడి చేతికి అతుక్కుపోయింది. దాన్ని వదిలించుకోలేకపోయాడు. బ్రహ్మహత్యా పాతకం శివుడిని వెంటాడింది. ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే ఆయన ఒక సామాన్య బిచ్చగాడిలా ఊరూరు తిరిగి భిక్షాటన చేయాలి. ఇక్కడే అసలైన రహస్యం ఉంది. శివుడు సాక్షాత్తు లయకారుడు. ఆయన తలుచుకుంటే ఆ పాపాన్ని క్షణాల్లో పోగొట్టుకోగలడు కదా. అయినప్పటికీ ఆయన భిక్షాటన ఎందుకు చేశాడంటే లోకంలోని మనుషుల అహంకారాన్ని హరించడానికి. శివుడు మన దగ్గర అడిగేది అన్నం కాదు, ధనం కాదు, మనలోని నేను అనే అహంకారాన్ని, కోరికలనే మమకారాన్ని. ఆ కపాలం ఎప్పటికీ నిండకపోవడం మనిషి కోరికలు ఎప్పటికీ తీరవనే సూచన. మనలోని గర్వాన్ని, లోభాన్ని, కోరికలను ఆ కపాలంలో నింపమని ఆయన సందేశం. చివరకు మోక్షపురి అయిన వారణాసి కాశీ చేరుకున్నప్పుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి తన అమృత హస్తాలతో భిక్షం వెయ్యగా ఆ బ్రహ్మ కపాలం నిండిపోయి శివుడి చేతి నుంచి విడిపోయింది. అంటే సంపూర్ణమైన శరణాగతి, దైవ చింతన లభించినప్పుడే మనిషికి మోక్షం, ప్రశాంతత లభిస్తాయని ఈ గాథ చెప్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాలకు పనికొచ్చే ఒక గొప్ప పాఠం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.